హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రిత. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ కారపొడి అనమాట. ఈజీగా చాలా టేస్టీగా ఈ ఇడ్లీ కారపొడిని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందు మీరు నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఇంకా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 కప్ పచ్చిశనగపప్పు, 1 కప్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 1/2 కప్ నువ్వులు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం ఇంగువ. ఇంగువ అనేది ఆప్షన్ అనమాట, మనకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటితో పాటు మనం ఒక 10 to 15 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇలాంటి ప్యాన్ కానీ బాండీ కానీ తీసుకుని ఇందులోకి ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకుందాం. ఈ పచ్చిశనగపప్పుని 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలన్నమాట. కలర్ మారే వరకు వీటిని ఇలానే వేయించుకుంటూ ఉండాలి. జనరల్గా దీన్ని ఇడ్లీ కారం పొడి అంటారు, కానీ దోశలో కూడా చాలా బాగుంటుంది. సో ఈ పొడి మా ఇంట్లో రోజు రెగ్యులర్గా ఉంటుందన్నమాట. ప్రతిసారి ఇడ్లీ చేసినప్పుడల్లా ఈ పొడిని తింటూ ఉంటాం. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా నానమ్మ ఉల్లి కారం చేశారు. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇవైతే ఇప్పుడు వేగిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి మినపప్పును తీసుకుని వీటిని కూడా పచ్చిశనగపప్పును వేయించుకున్నట్టే గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మినపప్పు కంప్లీట్గా వేగాయో లేదో తెలియాలంటే లాస్ట్లో ఇవి కంప్లీట్గా వేగిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. సో ఇలా అరోమా వచ్చి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి మారిన తర్వాతే ఇవి వేగినట్టు. ఇలా ఒక 5 to 6 minutes వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా మినపప్పు లాగానే వేగిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ప్రతిసారి ఇడ్లీ కారం పొడి చేసినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. సో అలా కాకుండా ప్రతిసారి సేమ్ టేస్ట్ మంచిగా రావాలి అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ని పక్కాగా ఫాలో అవ్వండి. మీరు గ్లాస్ కానీ కప్ కానీ ఏది తీసుకున్నా పర్లేదు, కాకపోతే మినప్పప్పు ఇంకా పచ్చిశనగపప్పు సేమ్ రేషియోలో ఉండాలి. వాటికి సగం రేషియోలో మనకి నువ్వులు ఉండాలి. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును తీసుకుని వేయించుకోవాలి. ఎక్కువ కరివేపాకు ఇందులో వేయకూడదు, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మన కారం పొడిని డామినేట్ చేయకూడదు. కాబట్టి మనం ఓన్లీ కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. మా ఇంట్లో కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. ఈ కరివేపాకు ఇలా చిటపట్లాడిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకుని వేయించుకోవాలి. జీలకర్ర కూడా ఆప్షనల్ అనమాట. జనరల్గా అయితే వేయరు, కానీ వేస్తే డైజెషన్కి కూడా మంచిది కాబట్టి జీలకర్రను కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. మనం వేయించుకున్నవన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తుంటేనే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈలోపు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే ఇంగువ అనేది ఆప్షన్ అనమాట, కాకపోతే ఇంగువ వేసుకోవడం వల్ల ఈ కారం పొడి ఇంకా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి అనేది కొద్దిగా గరుగ్గానే ఉంటుందండి, కంప్లీట్గా స్మూత్గా అనేది అయితే ఇదైతే రాదు. కొద్దిగా గరుగ్గానే ఉంటుంది మనకి ఇది. అలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అంతే అండి, మన టేస్టీ ఇడ్లీ కారపొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని మీరు దోశ పైన కూడా జల్లుకుని తినచ్చు.
సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసేసుకోండి. అలాగే మీరు చేసిన తర్వాత ఆ పిక్ని నా మెయిల్ ఐడికి కనుక మెయిల్ చేస్తే మిమ్మల్ని ట్యాగ్ చేసి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో చూసారు కదండి, మన ఇడ్లీ కారపొడి ఎంత ఈజీగా అలాగే టేస్టీగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో సేమ్ క్వాంటిటీస్ అన్నిటితో కరెక్ట్గా చేస్తే మీకు ఈ రెసిపీ కూడా సేమ్ చాలా టేస్టీగా బాగా వస్తుందన్నమాట. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత, నేను ఇదివరకు ఇందాక వీడియోలో చెప్పినట్టే ట్రై చేసిన తర్వాత పిక్ తీసి నా మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్టయితే నేను మిమ్మల్ని ట్యాగ్ చేసి కమ్యూనిటీ ట్యాబ్లో ఆ పిక్ని పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.